ఈరోజు వాక్య ధ్యానాంశం చిన్న ముల్లే కానీ. మనం సంతోషంగా ఉండాలంటే నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. యథార్థంగా జీవించాలనే బలమైన కోరిక ఉండాలి. మనలో పాపం ఉన్నట్లయితే ఆ పాపం మనల్ని సంతోషంగా సమాధానంగా ఉండనివ్వదు. ఈరోజు అనేక మంది కలిగి ఉన్న అశాంతి, అసమాధానం, గొడవలు, కలహాలకు గల కారణం వారిలో ఉన్న పాపమే. పాపము అంటే ఏవో పెద్ద పెద్ద తప్పుడు పనులే కాకపోవచ్చు. ఒక చిన్న అబద్ధం, ఒక పాపిష్టి చూపు, ఎవరినో క్షమించలేని మనసు, ఇతరులు వర్ధిల్లితే చూసి ఆనందించలేని తత్వం, పిసినారితనం, వారవలేనితనం కూడా పాపములే. పాపం హృదయంలోనికి ప్రవేశిస్తే ఆ హృదయములో దేవుడు ఉండలేడు. దేవుడు లేని హృదయం అంధకారమైపోతుంది. ఇక అతని జీవితంలో అశాంతి, అసమాధానమే రాజ్యమేలుతుంది. 6 అడుగుల ఎత్తు ఉన్న మనిషి అయినా తన కాలులో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ వ్యక్తి సరిగా నడవలేడు. పాపము కూడా అంతే. నువ్వు ఎంత గొప్ప ఆత్మీయుడివైనా నీలో ఒక చిన్న పాపం ప్రవేశిస్తే అది నేను ప్రశాంతంగా ఉండనివ్వదు. మీకు మీ కాలులో ఎప్పుడైనా ముళ్ళు దిగిందా? ఆ ముళ్ళు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు చూద్దామన్నా చాలా వరకు కనిపించదు. కాబట్టి వేలుతో టచ్ చేస్తూ ఉంటాం, ఎక్కడైనా టచ్ అవుతుందేమోనని. గుచ్చుకున్నది చిన్న ముళ్ళే కానీ నిలబడలేము, నడవలేము, ప్రశాంతంగా ఉండలేము. చిన్న ముళ్ళు అది కలిగి ఉన్న శక్తిని బట్టి నిన్ను పరుగులు తీయకుండా చేస్తుంది. ఒక చిన్న ముళ్ళకే అంత శక్తి ఉంటే మన దేవుడు ఆశించినట్లుగా నిలబడకుండా, నడవకుండా, దేవుడు ఆశించినట్టుగా క్రీస్తును చూస్తూ పరుగు తీయకుండా కూల్చడానికి ఒక చిన్న పాపం చాలు. పాపం చేస్తున్నవాడు పైకి సంతోషంగా, పైకి అన్నీ ఉన్నట్లుగా కనిపించవచ్చును, కానీ తాను మనుషులను మోసం చేస్తున్నాడని, తన హృదయములో అంతా అంధకారమేనని తనకు తెలుసు కూడా. తాను కలిగి ఉన్న పాపము తనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఎవరు సంతోషముగా జీవించగలరు? పరిశుద్ధముగా జీవించేవాడే సంతోషముగా ఉండగలడు. దేవుడు అతి పరిశుద్ధుడు. పాపము ఉన్న చోట ఉండలేడు. ఎవరైతే తమ హృదయాలని పరిశుద్ధముగా ఉంచుకుంటారో, ఎవరైతే యథార్థముగా జీవిస్తారో వారి హృదయములో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. దేవుడు ఎప్పుడైతే మన హృదయములో ఉంటాడో, ఎప్పుడైతే మన చేతిని పట్టుకుని నడిపిస్తాడో అప్పుడే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని చూడగలం. సంతోషముగా, ఆనందముగా జీవించాలంటే దానికి ఆధారం ఒకే ఒక్కటి: పాపము నుండి, అపవిత్రత కార్యముల నుండి వేరు కావటం. బి హోలీ దెన్ హ్యాపీ. సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు ముందుకు సాగుదాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలని మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమెన్.